చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో దారుణం జరిగింది. కోతగుట్ట గ్రామానికి చెందిన ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చే యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేశులు ఆర్మీలో డ్యూటీ చేస్తున్నాడు. ఆయన భార్య శిల్ప, వీరికి 2 పిల్లలు ఉన్నారు. భర్త ఆర్మీకి వెళ్లడంతో కొన్ని సంవత్సరాల క్రితం శిల్ప వెంకటేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్య వ్యవహారం తెలియడంతో భర్త మందలించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. తమ బంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని వెంకటేశులు ఆర్మీ నుంచి సెలవులో వచ్చినప్పుడు అతడిని చంపేయాలని శిల్ప, వెంకటేష్ ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. ఇంకేముంది, శిల్ప ప్రియుడితో కలిసి భర్త వెంకటేశుల మీద వేడి నూనె పోసి హత్యాయత్నం చేసింది. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈ సంవత్సరం మే 16వ తేదీన పలమనేరు మండలం కోతిగూడ గ్రామం చెందినటువంటి సి వెంకటేశ్వర్లు సన్ ఆఫ్ లేట్ ఈ కృష్ణప్ప బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్లు నూనెవారిపల్లె వాళ్ళిద్దరు కలిసి అతని పైన నూనె పోసి చంపడానికి హత్యాయత్నం చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి అతని భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్ పరారీలో ఉన్నారు. మొన్నటి దినం సమాచారం పైన వాళ్ళని పట్టుకొని 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు చిత్తూరు డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నారు. ఈ శిల్పకు వెంకటేశ్వర్కి ఆల్రెడీ 3 పిల్లల సంతానం ఉన్నారు. ఈ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు కూడా రీసెంట్ ఈ సంఘటన జరగడానికి 6 రోజుల ముందు వివాహం జరిగింది. ఫిర్యాదుదారుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇతను బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఉన్నారు. దీంట్లో దర్యాప్తు ప్రకారం వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నాడు భర్త అని అతను తొలగించాలనే ఉద్దేశంతో ఈ సంఘటన జరిగినట్లుగా ముద్దాయి యొక్క నేర ఒప్పుదలలో